హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను, రేపు పొద్దున ఇంపార్టెంట్ కేసు అని చెప్పి. దానికి సంబంధించిన షీట్ ఇవన్నీ కూడా రేపు పొద్దున ఏ కేసులు వస్తాయి, ఏ టైంలో వస్తాయి అన్న మొత్తం ఇస్తున్నారు. బై ఛాన్స్ నేను అనుకున్నది అంటే ఇది ఒక నా ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియన్ ఏంటంటే రేపు పొద్దున కూడా పోస్ట్ పోన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటే చూడండి, 147 నుంచి మన కేసెస్ స్టార్ట్ అయినాయి. 147 నుంచి అన్ని పిటిషన్స్ అన్నీ హోంగార్డ్స్కి, జనరల్ క్యాంటీన్కి సంబంధించిన పిటిషన్సే. అందువల్ల రేపు శుక్రవారం అవటం వల్ల కూడా కొంచెం కేసులు అనేవి డిలే అవ్వటం జరుగుతుంది. చాలా వరకు జరగకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ జరిగితే జరగవచ్చేమో, కానీ రేపైతే దానికి సంబంధించి 147 అనేసరికి కొంచెం టైం టేకెన్ కాబట్టి మొన్న 47 అయితేనే 44 దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 147లో ఉంది. 147 అంటే చాలా ఇబ్బంది కాబట్టి ఎవరో కూడా రేపు మార్నింగ్ వచ్చేస్తుందని మటుకు ఇచ్చేసుకోమాకండి. అందువల్ల మేము ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మన 147 నుంచి 195 దాకా అన్ని కేసులు మనే ఉన్నాయి. అయితే జనరల్ ఆస్పెక్ట్స్, హోంగార్డ్స్కి సంబంధించిన కేసులే. హైట్, ఏజ్, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం వల్ల వీళ్ళకి సంబంధించిన కేసులే. జీపీ1 అంటే ఆల్మోస్ట్ వీరాంజనేయులు గారు ప్లస్ సేనా కుమార్ గారు కొత్త లాయర్లు కూడా ఉన్నారు దీంట్లో. మరి వాళ్ళు ఎలా వేసారో, హైట్ గురించి వేసారా, ఏజ్ గురించి వేసారా అనేది దీంట్లో తెలియదు. రేపైతే 99% మనది హీరింగ్కి రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఎవరైనా జనరల్ ఆస్పెక్ట్స్ కానీ, హోంగార్డ్స్ కానీ రేపు పొద్దున అయిపోతుంది అన్నటువంటిది పెట్టుకోమాకండి. దీనివల్ల రిజల్ట్ కూడా లేట్ అవుతుంది. రిజల్ట్ వీడియో చేస్తానని చెప్పాను కదా, ఈ లేట్ అవటం వల్ల ఏంటంటే టైం టేకెన్ ఇదైతే తప్ప మనం రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్నది కరెక్ట్గా కనుక్కోలేము. కాబట్టి ఇది హీరింగ్కి రావాలని కోరుకుంటున్నాను. హీరింగ్కి వస్తే రిజల్ట్ ఎప్పుడనేది ఈజీగా కనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో హోంగార్డ్స్ ప్లస్ జనరల్ ఆస్పెక్ట్స్ అందరూ ఉన్నారు. ఎవరిని తిట్టుకోమాకండి, అందరూ ఒకటే. ఇప్పటి వరకు కూడా నా వీడియో చూస్తున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా మీకు చాలా ఇస్తాను. ఇంకా మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏమన్నా కావాలంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. స్పోర్ట్స్కి సంబంధించి జాబ్స్ గురించి అయినా సరే, లేదంటే ఏ గేము మనం ఆడే గేముల్లో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అంటే సర్టిఫికేట్స్ ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అనేది కూడా చెప్తాను. అసోసియేషన్లో గొడవలు ఉండటం వల్ల మనం గేమ్ ఆడినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఆ సర్టిఫికేట్ మీద ఎవరైనా కేసు వేస్తే ఆ సర్టిఫికేట్ పనికిరాదు. అందువల్ల మీకు ఏదైనా ఉంటే